ఫ్రీగా చెప్పాలి, నవ్విస్తూ చెప్పాలి. మీ లాంగ్వేజ్లో చెప్పినప్పుడు మీకు మంచిగా అర్థమవుతుంది. నేను మొత్తం ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడమన్నా మాట్లాడతాను, ఏం రోగానికి ఏమైనా అర్థమవుతుందా? మళ్ళా చువనకుర్రే పరాయి భాష పక్కింటి లవర్ లెక్క అప్పుడప్పుడు చూడడానికి పనిచేస్తుంది. మన తెలుగు చేసుకున్న పెళ్ళం లెక్క ఎప్పుడు మనతోనే ఉంటుంది. మే రైట్? ఏది కూడా నేను మళ్ళీ చెప్తున్నానా, మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా, మీకు ఎట్లా మాట్లాడడానికి వచ్చినా దాంట్లో భయపడకండి, సిగ్గుపడకండి, మాట్లాడండి. మనిషి ఎదగడానికి ఉన్న ఏకైక పాయింట్, ఫస్ట్ పాయింట్, జీవితంలో గొప్పలు కావాలంటే మొదటి పాయింట్ మాట్లాడు. నువ్వు ఏదన్నా నీకు ఎంత టాలెంట్ అయినా ఉన్నది నాన్న, నువ్వు మాట్లాడినప్పుడు వేస్ట్ అదంతా. ప్రపంచంలో గొప్పలు లీడర్లు అయిన వాళ్ళందరూ మాట్లాడేస్తారు. సరే నా అంత గడగడ మాట్లాడకున్నా పర్లేదు, ఎంత వీలైతే అంతా మాట్లాడండి. బట్ వీలైనంత వరకు గడగడలాడించే విధంగా మాట్లాడితే ట్రై చేయండి. అట్లాంటి వాళ్ళు చరిత్రలో గుర్తున్నారు. ఒక రుద్రమాదేవి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఈ రోజుల్లో ఒక మలవత్ పూర్ణ అయితే మీకన్నా కఠినంగా పెరిగిందమ్మ. అన్నంలో కారం వేసుకొని తినేదట మలవత్ పూర్ణ. ఆ మాట్లాడిన వీడియో చూస్తే పాపం దుఃఖం వస్తుంది. రన్నింగ్ చేద్దామంటే షూస్ లేకుండానట, ఎవరో కొనిస్తే షూస్ తోడిగే పరిస్థితి. గుడిసే, చిన్న ఇల్లు, ఇవాళ ఎక్కడున్నామా? 7 ఖండాలలో పెద్ద పెద్ద పర్వతాలు ఎక్కింది. భారతదేశంలోనే చిన్న వయసులో హిమాలయాలు ఎక్కిన మహిళగా గుర్తింపు పొందింది. ఎక్కడ? సేమ్ మీలాగే ఆశ్రమ పాఠశాలలో చదివే అమ్మాయి అంతే. పేరు చేంజ్ అంతే, అంత గవర్నమెంటే. మరి మీకు కూడా అవకాశం ఉంది. ఇప్పుడు మీరు కూడా జాతీయ స్థాయిలో కబడ్డీ ఆడడానికి అర్హురాలే, ఖోఖో ఆడడానికి అర్హురాలే, పాటలు పాడడానికి అర్హురాలే. మరి అయితే అలా చదివేటట్టు ఎప్పుడు ఆటలు ఆడుకోవచ్చు. దట్ ఈస్ రాంగ్. అన్నిటికీ ఛాన్స్ ఉంటుంది. నువ్వు అందరికన్నా బెస్ట్ ఆడు. మీ మేడం సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని పంపిస్తుంది, పంపేయకుండా నన్ను అడగండి. మాకు అనిపించాలి, ఈ అమ్మాయికి ఖర్చు పెట్టాలి, మాకు అనిపిస్తే మేము పెడతాం. మీలో టాలెంట్ ఉంటే చెప్పండి, మీకు ఎంత డబ్బులు కావాలన్నా నేను ఏర్పాటు చేపిస్తాను. మళ్ళీ చెప్తాను, నేను పక్కా ఏర్పాటు చేపిస్తాను. ఆమెకు టాలెంట్ ఉంది కాబట్టి మా దగ్గర డబ్బులు వచ్చినాయి. ఇలా మా గొప్ప లేదు. ఆమె డబ్బు లేక టాలెంట్ ఆగిపోదు. ఎక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయక, నువ్వు సొసైటీకి నా చెప్పక ఆ టాలెంట్ ఆగిపోతుంది అంతే. ఎందుకంటే అబ్దుల్ కలాం ఉన్నాడు. అబ్దుల్ కలాం గొప్పోడా? మనకన్నా పేదోడు తెలుసు. అబ్దుల్ కలాం భారతదేశానికి ప్రెసిడెంట్ అయినా కదా. అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయిండు. ఆయనైతే చెప్పులు కుట్టేటాయన కొడుకు, చెప్పులు కుట్టేవాని కొడుకు. ఆయన ఎక్కడ తెలుసు అబ్రహాం లింకన్? ఇంట్లో. ఇప్పుడు నాకన్నా పక్కింట్లో మా చిన్నానింట్లో కరెంట్ ఉండే, వాళ్ళకి ఆ పరిస్థితి కూడా లేదు. పగలంతా పని చేసుకొని రాత్రి రోడ్ల మీద వీధి లైట్లు ఉంటాయి కదా, వీధి లైట్ల కింద చదివేవాడండి. రోడ్డు మీద ఇట్లా వెళ్తుండే పేపర్ బుక్ దొరుకుతుంది కదా, డస్ట్ పేపర్, చెత్త పేపర్, ఆ చెత్త పేపర్ కూడా చదువుకునేవాడండి నాలెడ్జ్ కోసం. సోక్రటీస్, మనం పేరు వింటాం సైకాలజీ ఫిలాసఫీలో. సోక్రటీస్ అంటే ద బెస్ట్ పర్సన్ అన్నాడు. సోక్రటీస్ ఇప్పుడు నువ్వు కలిసి అనుకో, నువ్వెవరు, నువ్వు ఎందుకు పుట్టినావు, నువ్వు మీ అమ్మాయికి ఎందుకు పుట్టినావు ఆయనకు వచ్చాను. సోక్రటీస్కి వచ్చాడు. నువ్వేం చదువుతున్నావు, నువ్వు గిటే ఎందుకు పోతున్నావు, నువ్వు రాత్రి ఎట్లా వండుకుంటావు, నీకు ఎవరు నిద్ర పంపిస్తాను, ఈ చెట్టు చిన్న చెట్టు గింత పెద్ద ఎట్లా అయింది, ఈ అడిగాడు. సూర్యుడు గిటే ఎందుకు వస్తాడు, గిటే ఎందుకు పోతాడు ఆయనకు వచ్చాను చూడండి. అందుకైనా ప్రపంచంలో గొప్ప తత్వవేత్త ఆయన. మరి మనమే క్వశ్చన్ అడుగుతాం, మేడం టైం అవుతుంది టిఫిన్ పెట్టరా, మేడం ఇలా అన్నంలో పప్పు కొంచెం వేసింది ఆయమ్మ, మేడం ఇవాళ ఏం స్నాక్స్ లేవా, మేడం పౌడర్ డబ్బా అయిపోయింది మేడం, మా అమ్మ ఫోన్ చేస్తా, మేడం మా ఇంట్లో పోషామని చేస్తాను కూడి మొత్తాలు మేడం. మన కోరికలు మనకు వచ్చేది. ఇక మరి మనం సోక్రటీస్లో అవుతామా? ఎప్పుడైతాం? మరి నీ క్వశ్చన్ ఎట్లా రీసౌండ్ వస్తే నువ్వు అంత గొప్పలో అవుతావు. ఓకేనా? నీ కళ దేనికోసం అంటే
నువ్వు అట్లా అవుతావు. ఇప్పుడు సావిత్రిబాయి పూలే ఎవరి కోసం కలగన్నది? నా చుట్టుపక్కల పిల్లలందరూ చదువుకోవాలని కలగన్నది, నా ఒక్క పిల్లలే చదువుకోవాలని కలగలే. కాబట్టి ఆమె పేరు మీద విజయాలు వచ్చినాయి. నా పేరు మీద రాలే, నా అయ్య పేరు మీద రాలే, నా తాత పేరు మీద రాలే, నా తాత తండ్రి పేరు మీద రాలే, నా తాత పేరు మీద రాలే. వచ్చినాయా? మరి వాళ్ళ పేరు మీద ఎందుకు వచ్చినాయి? వాళ్ళ విగ్రహాలు ఎందుకు మనం పెడుతున్నాం? వాళ్ళ ఫోటోలు మనం ఎందుకు పెట్టుకుంటున్నాం? మా ఇంట్లో నా తాత ఫోటో ఉంటుందా? ఉండదు. కానీ అంబేద్కర్ ఫోటో ఉంటుంది, ఛత్రపతి శివాజీ ఫోటో ఉంటుంది. ఎందుకు చెప్పండి? మరి మీ ఇంట్లో రేపు మీ మనమని ఫోటో పెట్టాలంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఇక చెప్పులి. దట్ ఈస్ ద మోటివేషన్. అంతే. మా గంబాసారి చెప్తాడు, నీకంటూ ఒక లక్ష్యం ఉంటే, నిజాగ్రత్తగా వినండి, నీకంటూ ఒక లక్ష్యం ఉంటే నువ్వు చేసే ప్రతి పని నీ లక్ష్యం కోసమే ఉంటుంది. అంటే నీ లక్ష్యం కోసం నువ్వే పనిచేస్తావు. నీకంటూ లక్ష్యం లేకపోతే నువ్వు చేసే పని పక్కన లక్ష్యం కోసమై ఉంటుంది. అర్థమైందా కాలేదా? అంటే ఏంటి చెప్పండి. నిలబడి ఏమో సార్, నిలబడడం అంటే కరెక్ట్, కూర్చున్నాడు. నీకంటూ లక్ష్యం ఉందనుకో, పొద్దున నుంచి సాయంత్రం వరకు నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తావు? నీ గురించి నువ్వు ఆలోచిస్తావు. అంటే నీ లక్ష్యం కోసమే ఆలోచిస్తావు. నీ టైం అంతా నీ లక్ష్యం కోసం ఇస్తావు. అదే నీకంటే ఏ లక్ష్యం లేకపోయినాకో నువ్వు నీ లక్ష్యం, నీ ఆలోచన, నీ పని, నీ టైం అంతా పక్కన కోసం ఇస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను సివి రామన్ డిగ్రీ కాలేజ్ లెక్చర్గా చేస్తున్నా. నేను క్లాస్ చెప్తున్నా, మంచిగా క్లాస్ చెప్తున్నా, నేను బయాలజీ చెప్తున్నా, జువాలజీ చెప్తున్నా, ఏదో చెప్తున్నా, అక్కడ ఏం చేస్తున్నా, పని చేస్తున్నా, వస్తున్నా, ఇంటికి వస్తున్నా, పోతున్నా, నా జీవితం గడుస్తుంది. నాకు 15,000, 18,000, 20,000 శాలరీ ఇస్తున్నాడు సార్. బట్ నేను ఎవరి కోసం ఆలోచిస్తున్నా? అక్కడ సివి రామన్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ ఏదైతే నాకు చెప్తాడో అదే ఆలోచిస్తా. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నా టైం ఎవరి కోసం ఇస్తున్నా? సివి రామన్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ ఏదైతే నన్ను చేయమంటాడో దానికోసమే టైం ఇస్తున్నా. నా ఆలోచన ఎవరి కోసం ఇస్తున్నా? సివి రామన్ డిగ్రీ కాలేజ్కి ఎక్కువ అడ్మిషన్ రావడం కోసం నా ఆలోచన పనిచేస్తుంది. మరి నా ఫ్యూచర్ 50,000 వచ్చినాయి, నాకు చేయడానికి వస్తలేదు, కాళ్ళు చేతులు నడవనిస్తలేవు, నాకు పని చేసే సమర్థ సార్ ఏం చేస్తాడు? రాజేంద్ర సార్ నువ్వు బయటికి వెళ్ళొచ్చు, నేను కొత్తలో పెట్టుకుంటా అన్నాడు. మై రైట్? మరి అప్పుడు నా పరిస్థితి ఏంటి? అయితే బజ్జీల బండి పెట్టుకుండు, లేకుండా నా కొడుకు దండం పెడతారా, కాలు మూపుతారా, అన్నం పెట్టరా అనుకుంటుండు. ఈ రెండే. మై రైట్? అదే ఆ కాలేజ్ నేనే పెడితే నా టైం దేనికోసం ఆలోచిస్తా? నా సివి రామన్ కాలేజ్ నేను ఎట్లా డెవలప్ చేసుకోవాలి, నేను ఎట్లాంటి స్టాఫ్ను పెట్టుకోవాలి, నేను ఎట్లాంటి క్లాసులు చెప్పుకోవాలి, నేను ఎట్లాంటి బిల్డింగ్ కట్టుకోవాలి, నేను సొసైటీలో ఎట్లా పేరు తెచ్చుకోవాలి, నేను ఎంతమందికి జీతాలు ఇవ్వాలి, ఎంత ఎక్కువ జీతం ఇవ్వాలి, ఎన్ని కోట్లు సంపాదించాలని ఆలోచిస్తాను. అప్పుడు నేను చనిపోతే నా కాలేజ్ నా కొడుకు చూసుకుంటాడు, వాడు చచ్చిపోతే నా మనమడు చూసుకుంటాడు. వేరేటోళ్ళకి ఇస్తామా? అదే జీతానికి పని చేస్తే వేరే వాళ్ళ కోసం పని చేస్తాం. మళ్ళీ నా కొడుకు ఏం చేయాలి? మళ్ళీ చదవాలి, మళ్ళీ కష్టపడాలి, మళ్ళీ ఇంటర్వ్యూ అవ్వాలి, మళ్ళీ జాబ్ కోసం ట్రై చేయాలి. జాబు అని వాడు టెన్షన్ పడాలి, వాడు దిమాగ్ ఖరాబ్ చేసుకోవాలి, వాడు నెత్తి ఖరాబ్ చేసుకోవాలి, వాడు కూడా దిగాలి పిచ్చోని లెక్క. చివరికి వానికైనా గ్యారంటీ ఉంటుందా? ఉండదు. అదే ధీరుభాయ్ అంబానీ ఒక్కడు కష్టపడితే ఇలా ముఖేష్ అంబానీ దేశంలో నెంబర్ 1 కోటీశ్వరుడు అయిపోయిండు. మరి ఇక్కడ మీరు కూడా ముఖేష్ అంబానీ కాలేరు, కానీ ధీరుభాయ్ అంబానీ కావచ్చు. ఒక బిజినెస్ మీరు స్టార్ట్ చేయవచ్చు. అర్థమవుతుందా? నీ గోల్ ఎట్లుండాలంటే ₹1,00,000 జీతం తీసుకోవడం, 2 లక్షల జీతం తీసుకోవడం కాదు. వీలైతే ఒక 10 మందికి నేను ₹1,00,000 జీతం ఇవ్వాలని ఆలోచించండి. ఈరోజు నుంచి మిమ్మల్ని ఎవ్వడు ఆపలేదు, రాసి పెట్టుకోండి. మిమ్మల్ని అసలు ఆపడం లేదు. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు పెద్ద పెద్ద కంపెనీకి సీఈఓస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇన్ఫోసిస్ సుధా ఆమె మొత్తం నడిపిస్తుంది. ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తారంటే కోట్లు ఖర్చు పెడుతుంది. మళ్ళీ
సంపాదిస్తే ఖర్చు పెడుతుంది, సంపాదిస్తే ఖర్చు పెడుతుంది, సంపాదిస్తే ఖర్చు పెడుతుంది. ఆమె చేతుల మీకే ఖర్చు పెడుతుంది. మరి నీకు ఖర్చు పెట్టాలని లేదా? నువ్వు నిల్చోనా నీ వెనుక అమ్ముకుపో. నువ్వు ఇట్లా మీ ఊర్లో రోడ్డు మీద నడుస్తుంటే నీకు అందరు నమస్కారం పెడతారు. అట్లా పెట్టించుకోవాలి ఉందా లేదా నీకు? ఎప్పుడు ఎన్ని సంవత్సరాల వరకు పెట్టించుకోవాలి చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 2024 అయిపోతుంది, 2025 వస్తుంది. 2025 నుంచి ఏ సంవత్సరంలోపు నువ్వు ఊర్లో ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళందరికీ కలిసిన వాళ్ళందరికీ నమస్తే, ఏం పేరు? నమస్తే సంజన మేడం, నమస్తే సంజన మేడం అని పెట్టాలి. పెడతారు, నువ్వు అనుకుంటే పెడతావు. ఎప్పుడు అనుకుంటావు? ఎన్ని సంవత్సరాల వరకు అనుకుంటావు చెప్పి. ఈరోజు ఎన్నో క్లాస్ నువ్వు ఇప్పుడు? 9th క్లాస్, 2024-25లో 9th క్లాస్. ఎన్ని సంవత్సరాల వరకు నీకు అందరూ నమస్కారం పెట్టుకునే స్థాయికి నువ్వు వస్తావు? అద్దా నమస్కారం అద్దా చూడు ఎట్లా పోతుందో అనుకోండి ఉండాలా అందరు? అది ఓకేనా? అది నువ్వు అద్దానా తిడతావు, నువ్వు అద్దానా తిడతావు, కానీ నువ్వు అనుకుంటేనే మెచ్చుకుంటావు. ఒక మనిషి వద్దు అనుకున్న ఆ జీవితం అందరు తిట్టే జీవితం అవుతుంది. కానీ ఒక వ్యక్తి అందరితో నమస్కారం పెట్టించుకోవాలంటే ఖచ్చితంగా కేవలం 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 ఆ వ్యక్తి అనుకుంటేనే అందరు నమస్కారం పెడతారు. మరి రైటారా? నువ్వు అనుకున్న వైక్షణం అయిపోతావు. అనుకోకుండా చెప్తున్నా, చాలా దారుణమైన జీవితాలు గడుపుతావు. అనుకున్నావా? ఎన్నో సంవత్సరాలు అవుతావు అట్లా. 25 ఇప్పుడు 10 ఏళ్ళక 2035 2045 2095 చెప్పు. ఒక ఫిగర్ అనుకున్నానా? దూరం ఉండు, ముత్యాలు ఏరుకోకు, ఏమవుతు చెప్పు. ఒక సంవత్సరం అంతా 5 ఏళ్ళు అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్కి వస్తావు అంతే. అప్పుడు అనిపించుకుంటావా? అనిపించుకోవాలంటే ఏం చేయాలి తెలుసు కదా. 10th టాప్ రావాలి, ఇంటర్లో టాప్ రావాలి, లేదా 10th టాప్ రాకపోయినా పర్లేదు, ఏదైనా ఒక స్పోర్ట్స్లో బెస్ట్ పర్సన్ అయి ఉండాలి, లేదా ఇంట్లో మీ చుట్టాల దగ్గర అందరికన్నా మా అమ్మాయి ఎక్కువ పని చేపిస్తుంది అనిపించుకోవాలి. అమ్మో అమ్మాయితో పెట్టుకోవద్దురా, అమ్మ మస్తు పని చేస్తుందిరా, మస్తు చలాకిరా, మస్తు సూపర్ యాక్టివ్ ఉంటుందిరా, డూపర్ యాక్టివ్ ఉంటుంది అనిపించుకోవాలి. నువ్వు ఏదైనా ఒకటి అనిపించుకోవడం అయిపోతుంది. క్లాస్